హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బేసన్ బర్ఫీ. ఈ బేసన్ బర్ఫీ స్వీట్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇది చాలా ఈజియెస్ట్, ఇంకా అన్నీ ఉన్న వాటితోనే ఇంట్లోనే తయారు చేసుకోగలిగే స్వీట్ అనమాట. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకుని అందులో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అరకప్పు నెయ్యి వేసుకుని ఈ నెయ్యి అంతా ఈ శనగపిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. శనగపిండి యొక్క పచ్చివాసన మొత్తం పోయి మంచి సువాసన వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. స్టవ్ మంటని స్లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేపుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. నెయ్యి వేసుకోవటం వల్ల చిన్న చిన్న లంప్స్ లాంటివి వస్తాయి. ఇవన్నీ కూడా బాగా మెదుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూసినట్లయితే శనగపిండి యొక్క రంగు బాగా మారిపోయింది. ఇలా శనగపిండి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ పాలని ఇందులో వేసుకుని బాగా కలపాలి. మిల్క్ మేడ్ కలపడం వల్ల బర్ఫీకి తీపి, రుచి, ఇంకా క్రీమీ టెక్స్చర్ అనేవి వస్తాయి. ఈ మిల్క్ మేడ్ ఇంకా ఈ శనగపిండి అంతా కూడా ఒకదానికొకటి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. శనగపిండి పాన్కి అంటుకుని ఉంది కదా, ఇది మొత్తం పాన్ నుండి వదిలిపోయి మిక్స్చర్ అనేది గట్టిగా పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ బేసన్ బర్ఫీ రుచిగా రావడం కోసం శనగపిండిని అయితే బంగారు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. అదే బర్ఫీకి మెయిన్ రుచినిస్తుంది. సో స్లో మంట మీదని బర్ఫీని తయారు చేయడం కోసం శనగపిండిని అయితే స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వీటిని బర్త్డేస్ కానీ లేదా ఏదైనా ఫెస్టివల్స్లో కానీ లేదంటే స్పెషల్ ఈవెంట్స్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా అవసరం లేదు. ఓన్లీ శనగపిండి ఇంకా మిల్క్ మేడ్ ఉంటే సరిపోతుంది ఈ స్వీట్ చేయడానికైతే. ఇక్కడ వీడియోలో కనుక చూస్తే ఈ మిశ్రమం అనేది బాగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఇలా గట్టిపడి పాన్ని వదిలేంత వరకు మనం ఇలా కలుపుతుంటూ ఉండాలి. ఇలా మిశ్రమం గట్టిపడి పాన్ గోడలు వదిలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకుని అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. ఇందులో కడాయిలో ఉన్న వేడిగా ఉన్న మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో ఇందులో వేసుకుని అన్ని వైపులా సమానంగా పరుచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి అప్లై చేసేసుకోవాలి. మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి బాగా సర్దిన తర్వాత దీనిపైన గార్నిష్ కోసం నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని సన్నగా దీనిపై నుంచి చల్లుకొని ఒకసారి ఇలా చేత్తో ఒత్తుకోవాలి. ఇలా చేత్తో అద్దుకోవడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బర్ఫీకి బాగా గట్టిగా తగిలి స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ శనగపిండి బర్ఫీని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఈ స్వీట్ని బాగా డబ్బులు పెట్టి బయట కొనేది బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం చాలా మంచిది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఇంట్లో చాలా హైజీనిక్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బేసన్ బర్ఫీని తయారు చేయడం కోసం 1 కప్పు శనగపిండి, 1 కప్పు మిల్క్ మేడ్ ఉంటే సరిపోతుంది. ఇంకా కాస్త స్వీట్గా తినాలి అనుకునే వాళ్ళు ఇంకాస్త మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళు యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే బర్ఫీ అనేది చూడటానికి చాలా అట్రాక్షన్గాను చాలా పర్ఫెక్ట్గాను ఉంటుంది. సేమ్ బయట కొన్నట్టుగానే ఈ బర్ఫీ చూడటానికి ఉంటుంది ఇలా డ్రై ఫ్రూట్ చల్లుకోవడం వల్ల. ఇప్పుడు చాకు సహాయంతో ఇలా ప్లేట్లో అమర్చిన బర్ఫీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన డిజైన్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల్ని ఎయిట్ జార్లో ఉంచుకుంటే ఒక 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని ఈజీగా క్యారీ చేసుకుని వేరే చోటకు కూడా తీసుకుని వెళ్ళి తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే బయట కొనే స్వీట్ షాప్స్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బేసన్ బర్ఫీ అనేది. వీడియోలో చూస్తే ఈ బేసన్ బర్ఫీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇంకా మంచి షేప్లో ఎంత నీట్గా వచ్చిందో మీరు చూడగలరు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎంత బాగుంది అనేది. చాలా బాగుంది టేస్ట్ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ ఇదైతే. ఈ బేసన్ బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి.
శనగపిండిని వేయించుకునేటప్పుడు పచ్చి వాసన అనేది రాకుండా మొత్తం శనగ వాసన అనేది పోయి ఇంకా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఇదే మెయిన్ విషయము. శనగపిండి మంచిగా రంగు మారిన తర్వాత మంచి సువాసన వచ్చిన తర్వాతనే మనం మినిట్ మేడ్ కలిపి అప్పుడు బర్ఫీని ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ బర్ఫీ. ఈ స్వీట్ రెసిపీ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.